వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో మా శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారి యొక్క గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ పరిణామాలకు గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఇచ్చిన 420 హామీల గురించి దాన్ని ఒక్కటి మాత్రమే ప్రశాంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అదేంటి? ఎన్ఆర్ఏ పాలసీ. ఎన్ఆర్ఏ పాలసీ మీరు హామీ ఇచ్చింది, కానీ చాలామంది ఎన్ఆర్ఐలు చనిపోయినా ఇంకా కొద్దిమందికి వాళ్ళకి నష్టపరిహారం రాలేదు, ఎక్స్టెన్షన్ రాలేదని చెప్పి ఒకటే సబ్జెక్ట్ మాట్లాడినాను, అన్ని సబ్జెక్ట్ మాట్లాడాను. 420లో ఓన్లీ 1 మాత్రం మాట్లాడినాను. ఇంకా 419 విషయాలు మాట్లాడలేను. ఒక్క విషయానికి మీరు రెచ్చిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామానికి వెళ్ళి ఛాలెంజ్ చేసి ప్రశాంత్ రెడ్డి గారి ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యం చేసి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సోదరు మీద దాడి చేసి ఫర్నిచర్లు కొట్టి ఇవన్నీ చేసినప్పుడు మరి సెల్ఫ్ ప్రొటెక్షన్గా స్వయం రక్షణ కింద ఆ వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు, మాజీ ఎంపీపీ, అదే చాలామంది నాయకులు అక్కడ వారు. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్, నేను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది. సరే, మీ ప్రభుత్వం ఏదుంటే దాని నుంచి ప్రెషర్స్ వస్తే మీకు రావనిగా పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల మీరు ఇంట్లో వచ్చి నన్ను వదిలిపెట్టి ఎప్పుడైతే ఆ వ్యక్తిని వెళ్ళగొట్టిండో, తరిమేసిండో, వాళ్ళ మీద మరి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం ఎంతవరకు సంబంధించింది? దొంగల్ని వదిలిపెట్టి మీరు ఫిర్యాదుదారులను అరెస్ట్ చేస్తే ఎట్లా? నేను అడుగుతున్నా. మొదటి నుంచి చూస్తున్న రేవంత్ రెడ్డి యొక్క చర్యలు, మీరిచ్చిన 420 హామీలను చూసి ప్రజలు మోసపోయిన ఓట్లేసింది. అవి మా నాయకులు కేటీఆర్ గారు కానీ, తర్వాత హరీష్ రావు గారు కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నిలదీస్తూ ఉన్నాం. మేము నిలదీసినటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపడం, సోషల్ మీడియా వారియర్స్ కూడా ఒకసారి 2 సార్లు 10, 20, 30 కేసులు పెట్టి జైలు పంపడం ఎందుకు చేస్తున్నాం మాకు అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారంటే, మీరు ఇచ్చిన 420 హామీలు వెళ్తున్నారో ఎవరు అడగద్దు, మమ్మల్ని అడిగితే మొత్తం అరెస్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. కానీ మేము ఏం చేసినా, 100 మంది అరెస్ట్ చేసినా, 1000 మంది అరెస్ట్ చేసినా అడగడం మాత్రం గ్యారంటీ. ప్రజల తరఫున తప్పకుండా అడుగుతాం, నిన్ను వెంటబడతాం. మీకు ఎక్కడ మీ శాసనసభలు ఉన్నారో, ఎక్కడ మీ మంత్రులు ఉంటారో తప్పకుండా వాళ్ళు చేస్తున్నారు. ఊరుకునే సమస్య లేదు. నేను ఒక విషయం చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడైనా అక్రమంగా కేసు పెట్టి మా నాయకులు అరెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ స్పందించారు. నిన్న మావారెడ్డి స్పందించారు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ఎట్లా స్పందించారు, ఆర్మూర్ వాళ్ళు స్పందించారు. అదేవిధంగా మనం స్పందించాలా? మాకెందుకు లాంటి మాత్రం విధంగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఐకమత్యంగా ఉంటే ఎవడు అక్రమ కేసు పెట్టనీయరు. రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ తరఫున ఓడిపోయినటువంటి అభ్యర్థులు ప్రోటోకాల్ ఇచ్చి గౌరవించి సిగ్గు లేకుండా
వాళ్ళకి ఎంఆర్ఓ వెళ్ళడం వాళ్ళ ఇంటికి, ఎస్ఐ వెళ్ళడము, సిఐలు వెళ్ళడము, వాళ్ళు చెప్పు చేతులు నడవడం, ఇది ఎంతవరకు సమస్య ఒకసారి ఆలోచించాలి. నేను మనవి చేస్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా. ఒత్తిడి వల్ల మీరు ఒట్టి సింపుల్ కేసును అటెంప్ట్ మర్డర్ కింద పెట్టిండ్రు. ఏమైంది? న్యాయస్థానంలో మీరు అవాస పాలైంది, న్యాయస్థానంలో మీ గౌరవం తగ్గిపోయింది. నేనేమంటున్నా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తర్వాత తగ్గుతుంది, కానీ ఫస్ట్ మీద తగ్గుతుంది. అధికార పార్టీ వాళ్ళు చెప్పింది ఏమనుకుంటే, మా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పడినప్పుడు అందరు జైల్లో ఉంటాం, కానీ మేము ఆ పని చేయలేము. ఇవల్ల రేవంత్ రెడ్డి నాయకత్వంలో దౌర్జన్యం చేయడం. వరంగల్ వస్తున్నాడు వాడు, వరంగల్ నుంచి వచ్చి ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తున్నాడు తీసుకున్నాడు. ఈ బలుగుతుంది తప్పకుండా వాళ్ళు ఆత్మరక్షణతో కొడతారు, మా వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. మళ్ళీ నేను మనం చేస్తున్నా పత్రికాముఖంగా వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు ఎవరు కూడా ఇంట్లో ముసుగుసం పడుకోరు, తప్పకుండా దాడులు ఎదుర్కొంటాం. మేము ప్రభుత్వం నిలదీస్తాం, మేము ఎక్కడ వెనక్కి రాము. మేము ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి పండించండి చూస్తున్నాం. మన బావగారు అనేటువంటి వాద్రాలు 10 ఏళ్ళు సతాయిస్తుంది బీజేపీ కాబట్టి. మీ పార్టీ నాయకులు మొత్తుకుంటున్నాడు బీజేపీ సతాయిస్తున్నాడు. నీకు సిగ్గురా నీకు రేవంత్ రెడ్డి? మీ నాయకుడిని బావమంటిని కేసులు ఎక్కించి ఈడీ కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెడతామంటే మీ నాయకుడు బాధపడతా ఉన్నారు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు పని చేస్తున్నావు అడుగుతున్నాను. నువ్వు చేయదు కాదు, ఇంకెక్కడ ప్రశ్నించాలనుకుంటుంది రాహుల్ గాంధీకి. మీకు జరిగే అన్యాయాన్ని సెంట్రల్ లెవెల్లో ప్రశ్నించక ఉంటుంది. మేము ఇద్దరిని ప్రశ్నిస్తాం. మేము ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో సెంట్రల్లో ఉన్నది బీజేపీ గవర్నమెంట్, రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు జాతీయ పార్టీలు ఒకరికొకరు ఎదుర్కొంటూ మాట్లాడాలా, వాళ్ళిచ్చే పాలసీలు వీళ్ళు ప్రజలు నచ్చకపోతే తెచ్చాలా, లేదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు చేసే కార్యక్రమాలు అమలు చేయకపోతే బీజేపీ ఎదిరించాలి. ఇద్దరి తప్పిదాలు మేము ఎదురుస్తా ఉన్నాము, కానీ వాళ్ళిద్దరు పట్టయిపోయారు. కాంగ్రెస్ బీజేపీ బాయి ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ ఎంపీలు సీఎం పోతారు, సీఎం ఏమో ఢిల్లీకి రోజుల తర్వాత పోతున్నాడు, కేంద్రంలో బీజేపీ పనులను కలుస్తున్నాడు. ఈ బీజేపీ ఎంపీలే మోడీ గారికి, అమిత్ షాకు, రేవంత్ రెడ్డికి మధ్యవర్తిత్వం చేస్తున్నారు. అంటే ఎప్పటికైనా మనోడే రేవంత్ రెడ్డి, కాబట్టి మీరు ఏమనద్దు, ఆయన అరెస్ట్ చేయొద్దు, ఓటునోడు దొంగ అయినా కానీ మనోడు అరెస్ట్ చేయొద్దు మీరు అని వాళ్ళను మెప్పించేది కూడా బీజేపీ ఎంపీలే. కాబట్టి ఇద్దరు కలిసి మా పార్టీ మీద అవార్డా చేస్తున్నారు, మా పార్టీ మీద కమిషన్ చేస్తున్నారు, మా నాయకులు కమిషన్ చేస్తున్నారు, ఓటు చుట్టూ దెబ్బతున్నారు. అయినా భరిస్తాం, ఎదుర్కొనే దమ్ములు మాకున్నాయి. కాబట్టి ఈ ఉడత ఊపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.